వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. బెట్టింగ్ యాప్ల నుంచి డబ్బులు తీసుకొని ప్రమోట్ చేస్తున్న నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా బెట్టింగ్ ని ప్రమోట్ చేస్తున్నారని, ఒక్కొక్క ప్రమోషన్ కి లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు గుర్తించారు. టెలిగ్రామ్, ఇన్స్టాలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారని సైబర్ క్రైమ్ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా తాత్కాలిక యూపీఐ అకౌంట్స్ ని ఏర్పాటు చేసుకుని లావాదేవీలు జరుపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కమిషన్తోనే ఒక్కొక్కరు 50 లక్షలు సంపాదించినట్టు గుర్తించామన్నారు. 2019 నుంచి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారని, విదేశాల నుంచి రన్ అవుతున్న 10 వెబ్సైట్లకు నిందితులు ప్రమోట్ చేసినట్లు గుర్తించామన్నారు డీసీపీ. బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ని ఇప్పటివరకు ఎవరు కూడా అరెస్ట్ చేయలేదు. అయితే మొదటిసారి సైబరాబాద్ పోలీసులు బెట్టింగ్ యాప్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించి అటు బాధితులు నష్టపరుస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ని ఏకంగా అరెస్ట్ చేశారు. దీని సమయం ప్రస్తుతానికి డీసీపీ మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్ఫ్లుయెన్స్ని అరెస్ట్ చేశారు. నిజంగా ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్ మీరు గుర్తించారు, ఇప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ప్రస్తుతానికి మనము ఇన్ఫ్లుయెన్సర్స్ని నలుగురిని గుర్తించాము. సో నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. సో మేజర్ వెబ్సైట్ ప్రమోటర్స్ ఇంకా 3 ఉన్నారు. వాళ్ళు A1, A2, A3లా ఉన్నారు. వీళ్ళు A4, A5, A6 అండ్ A7గా గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. నెవర్త్లెస్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రిలిమినరీ స్టేజ్. వీ విల్ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెసెస్ వీ విల్ టేకప్ ఫర్దర్. మేడం వీళ్ళు ఏం చేశారు? ఈ నలుగురు ఏం చేశారు? ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు? ఏ విధంగా వీళ్ళు పెట్టుబడులు పెట్టించారు? సో వీళ్ళు మేజర్గా వీళ్ళకి వెబ్సైట్స్ ఉన్నాయి అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి. సో దీంట్లో వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా పనిచేశారు. సో వీళ్ళు ఇన్నసెంట్ ఆర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని వీళ్ళ గ్రూప్స్లోకి జాయిన్ చేసుకొని వీళ్ళు జరిగే క్రికెట్ మ్యాచెస్ వాటి మీద వీడియోస్ తీస్తూ ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ ఇది. సో ఖచ్చితంగా వీళ్ళ మీద బెట్ చేయండి, మీరు ఖచ్చితంగా గెలుస్తారు. అండ్ కొన్ని అయితే చాలా అగ్రెసివ్ అండ్ పర్సువేసివ్ వీడియోస్ ఉంటాయి. లైక్ ఆస్తులు అమ్ముకోండి, నా కొడకల్లారా మీకు చెప్తే అర్థం కాదా, ఇట్లాంటి లాంగ్వేజ్ అండ్ పదజాలం కూడా యూస్ చేస్తూ మనకి ఆ వీడియోస్ కనిపిస్తాయి. సో వీళ్ళు ఆ వీడియోస్ ద్వారా ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇచ్చేస్తారు, ఏమంటారు, నమ్మించే ప్రయత్నం చేసి నమ్మించి ఇన్వెస్ట్ చేయిస్తారు. చూస్తే మనకు తెలంగాణ కావచ్చు, అంటే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ అనేది బ్యాన్ ఉంది, ఐపీఎస్ రావు. కానీ ఇప్పుడు వీళ్ళు ఐపీఎస్ ఎలా క్రియేట్ చేస్తారు, ఐపీఎస్ ఎలా యాక్సెస్ అవుతున్నాయి? సో మనకి తెలిసిన విషయమే, మనకి తెలంగాణలో బెట్టింగ్ అన్నది గేమింగ్ యాక్ట్ ప్రకారం 2017 గేమింగ్ యాక్ట్ ప్రకారం బ్యాన్ ఉంది. నెవర్త్లెస్ వీళ్ళందరూ ఐపీఎస్ బయట కంట్రీస్లలో హోస్ట్ చేసి ఉంటాయి. సో ఆ హోస్ట్ చేసి వాళ్ళు ఇక్కడ యాక్సెస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి యాక్సెసబుల్ ఉంటుంది. బట్ అండ్ మనము ఎన్నిసార్లు మనం టేక్ డౌన్ చేస్తాము, ఐడెంటిఫై చేస్తాం, టేక్ డౌన్కి పంపిస్తాము. అండ్ వెంటనే వాళ్ళు అలాంటి సిమిలర్వి మిర్రర్ చేసి మళ్ళీ ఇంకొక ఐపీ తోటి ఇంకొక క్లౌడ్ మీద ఆర్ ఇంకొక హోస్ట్ మీద హోస్ట్ చేస్తారు. చేసిన వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. వీళ్ళు నిజంగా వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా దీనికోసం ఎందుకు వచ్చినట్టు, వీళ్ళు ఎంత సంపాదించేప్పటివరకు? సో వీళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళే, బాగా చదువుకున్న వాళ్ళే. అండ్ వీళ్ళందరూ మనకి ఇంచుమించు 20,000 పైన ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ గత 4-5 ఏళ్లలో వీళ్ళు కమిషన్స్ లాగానే అబౌట్ 2 crores ప్లస్ సంపాదించారు. సో వీళ్ళు వర్క్ చేసేదే కమిషన్ బేసిస్ మీద. సో మెయిన్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కమిషన్ లాగా, అంటే వీళ్ళు ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో, ఎన్ని డబ్బులు వాళ్ళు బెట్లో పెడతారో దాని మీద వీళ్ళకి కమిషన్ రావడం జరుగుతుంది. సో కమిషనే వీళ్ళకి 2 కోట్ల పైన వచ్చింది అని అంటే యాక్చువల్ ఎంత ఉంటుందో అన్నది మనము ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. అయితే మొదటిసారి మేజర్గా ఇన్ఫ్లుయెన్సర్లని అటు పోలీసు అధికారులు అరెస్ట్ చేస్తారు. ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికైతే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది ఉన్నారు. వీళ్ళందరిపైన నిఘా పెట్టడం జరిగింది. వీళ్ళందరినీ త్వరలోనే పట్టుకుంటాం. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ కావచ్చు ప్రమోషన్ చేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాంబాబుతో రమేష్ వైట్ల, ఎన్టీవీ.